ఆస్ట్రో సిండికేట్‌లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నంబర్‌కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగదామేశ్వరీం దాసీభూత సమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధైభవత్ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం. అందరికీ నమస్కారం. 2026 జనవరి మాస ఫలితాలు, గోచార ఫలితాలు. అందరికీ నమస్కారం. 2026 కర్కాటక రాశి వారికి జనవరి మాసంలో ఎలా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రతి మాసం కూడా మీకు ఇచ్చేటువంటి ఫలితాలు అమూల్యమైనటువంటి విషయ సూచనగా మీ అవగాహనకు చెప్తున్నటువంటి విషయాల్ని గమనించుకొని స్వీయమైనటువంటి సారూప్యతని, స్వీయమైనటువంటి అనుభవాన్ని పొందుకొని తప్పకుండా మీ ఫలితాల ముందు తీసుకెళ్తూ ఆనందమయ జీవనాన్ని పొందుకోవచ్చు. ఇక కర్కాటక రాశి వారికి 1, 3, 4 వారాల్లో అద్భుతం. రెండో వారంలో మీరు చాలా ఇబ్బంది పడే అవకాశం ఉంది, జాగ్రత్త. రెండో వారంలో ప్రారంభం బాగుంది, అంటే ప్రారంభం 4 రోజులు బాగా ఉంది, 3 రోజులే ప్రమాదం ఎక్కువగా ఉంది. కాబట్టి ఇక్కడ లాటరీలు, జూదము, డబ్బులు అప్పుగా ఇవ్వడము, అప్పు తీసుకోవడము అనేది మీకు ఎంతో తీవ్ర నష్టాన్ని కలిగించేటువంటి సూచన కనబడుతోంది. కనుక రెండవ వారంలో ప్రారంభంలో 4 రోజులు సామాన్య ఫలితాలు, తదుపరి 3 రోజులు తీవ్ర వ్యతిరేకంగా ఉన్నాయి. ధన నష్టం చాలా ఎక్కువగా ఉంది, వాహన ప్రమాదం తీవ్రంగా ఉంది, ఈ నిద్ర మబ్బు వల్ల ప్రమాదం జరిగే అవకాశం కూడా ఎక్కువ కనబడుతోంది. చాలా జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా మద్యపాన సేవనం, విపరీతమైనటువంటి ఈ యొక్క వ్యసనం వల్ల మీ వల్ల ఇంకొక 4 ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంది. ఇక్కడ మరొక విషయం ఏంటంటే, మరి కర్కాటక రాసినటువంటి ఎవరైనా మెయిన్ తెలుగు రంగంలో ఉన్నటువంటి హీరోలు ఎవరైనా, హీరోయిన్లు కానీ, అంటే మెయిన్గా 10 మందిలో బాగా కనపడుతున్న వ్యక్తులు, అంటే టాప్ హీరోయిన్లు కాకుండా 10 మందిలో గుర్తింపున్నటువంటి హీరోయిన్లు ఎవరైనా సరే, ముఖ్యంగా టాప్లో కనబడుతున్న వాళ్ళకి ఎక్కువ సూచన ఇది. మీరు మద్యపాన సేవన చేసి వాహన ప్రమాదాలు పడడం, అక్రమ సంబంధాలు పెట్టుకొని మీరు మీ యొక్క వార్తలు బయటికి వచ్చేసి ప్రమాదాలు పడే అవకాశం ఉంటుంది. ఇందులో ఉన్నటువంటి హీరోయిన్లు ఎవరైనా సరే జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. జనవరిలో ఉన్నటువంటి రెండవ వారంలో తీవ్ర నష్టాన్ని కలతలేపే అవకాశం, అలాగే రాజకీయ నాయకులు ఎవరైనా ఇరాన్లో ఉంటే మీ యొక్క అవినీతి బండారం అంతా బయటపడుతుంది. మిమ్మల్ని పదవిలోంచి తీసేయడమే కాకుండా రాజకీయ రంగంలోంచి కూడా మీరు అనిశ్చితి పొందుకునే అవకాశం ఉంటుంది, జాగ్రత్తగా ఉండండి. అలాగే కన్సల్టెన్సీని ఆధారపడదు, ఆ టైంలో మోసపోయే అవకాశాలు. అలాగే బంగారం, దొంగ బంగారం అంటగట్టే అవకాశం ఉంటుంది. బిస్కెట్ బంగారం నా దగ్గర ఉంది, నాకు బాగా నిధులు దొరికాయి అని చెప్పేసి నీకు ఇచ్చినటువంటి బంగారం టెస్ట్ చేసుకోమని చెప్పినా, ఆ బంగారం టెస్ట్ చేసుకుంటే 99 క్యారెట్స్ బంగారం అని చెప్పినా, మీరు తర్వాత వాళ్ళ దగ్గర బిస్కెట్ తీసుకుంటే ఆ బిస్కెట్ కాస్త మీకు నోట్లో బిస్కెట్ పెట్టినట్టే. ఆ విషయాన్ని గమనించుకోండి. కాబట్టి అప్పనంగా వస్తుందని చెప్పేసి చేయి దాస్తే ఉన్నది పోతుంది, ఉంచుకున్నది పోతుంది, చేసుకున్నది అవుతుంది అన్నట్టుగా ఉంటుంది. కాబట్టి జాగ్రత్త. ఏదేమైనా ఇంత క్లారిటీగా చెప్పగలిగేటువంటి ధైర్యం ఉన్న ఏకైక ఛానల్ ఆస్ట్రో సిండికేట్ మాత్రమే. ఇంకో ఛానల్లో మీకు చాలా జాగ్రత్తగా ఉండండి, డబ్బులు వచ్చే అవకాశం ఉంది, మోసపోయే అవకాశం ఉంది, వివాహం కాస్త ఇబ్బంది కలగొచ్చు అని చెప్పేటువంటి చాలా మంచి ఛానల్స్ ఉంటాయి, నేను కాదనట్లేదు. కానీ దుమ్ము దులిపినట్టుగా చెప్పగలిగేటువంటి ధైర్యం ఉన్న ఏకైక ఛానల్ ఆస్ట్రో సిండికేట్ మాత్రమే. అందుకే దీన్ని మీరు సబ్స్క్రైబ్ చేయాలి, సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఈ విషయాన్ని గమనించుకోండి. అలాగే మరి 1, 3, 4 వారాల్లో ధనయోగం, ఐశ్వర్యం, వివాహ యోగం, సంతాన యోగం, బుద్ధిబలం, విచక్షణ, విదేశీయానం, రాజకీయ రంగంలో ఎదుగుదల, సినిమా రంగంలో లాభాలు, కళాకారుల, క్రీడాకులకు అభివృద్ధి, దర్శక నిర్మాతలకి, నటీనటులకి గొప్ప అవకాశాలు ఉన్నాయి. తప్పకుండా మీరు అనుకున్నది సాధించే అవకాశం, మీరు ఏదనుకుంటారో అది తప్పకుండా జరిగి తీరుతుంది. అనుకున్నటువంటి వ్యవహార లాభాలు, వ్యాపార లాభాలు, భాగస్వామ్య వ్యాపారంతో కలిసి వచ్చే అవకాశాలు, ఏ వ్యాపారమైనా సరే, లైక్ ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమ, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంతి కర్మాగారం, టైర్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్ వ్యాపారం, డోరు, మంచి లాభాలు పొందిన అవకాశం. బెంచ్ మీద ఉద్యోగం ఉందా మీది? తప్పకుండా 1, 3, 4 వారాల్లో మీరు ఖచ్చితంగా 1, 3, 4 వారాల్లో తప్పకుండా మీకు అద్భుతమైనటువంటి ఉద్యోగ స్థిరత్వాన్ని పొందుకోవడం, ఉద్యోగంలో అభివృద్ధి పొందుకోవడం,
రెండో వారంలోనే సామాన్య ఫలితాలు ప్లస్ నెగిటివ్ ఫలితాలు ఉన్నాయి కాబట్టి భగవద్గీత ఎక్కువ పారాయణ చేయండి, ఈశ్వర అభిషేకం చేయండి, సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయండి, దత్త చరిత్ర పారాయణ చేయండి, తప్పకుండా శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి దీపారాధన చేయండి. భగవద్గీత పారాయణం ప్రతిరోజు 4 శ్లోకాలు చదవండి, అద్భుతం. తప్పకుండా మీకు సమస్య పరిష్కారం అవుతుంది, అటువంటి ఆలోచన పెరుగుతుంది. బట్ ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్, జీమాట్, శాట్ లాంటి పరీక్షలు ఉంటే, సిఏ లాంటి పరీక్షలు ఉంటే రెండో వారం ఉంటే కాస్త ఎక్కువ కష్టపడండి. 1, 3, 4 వారాలు ఉంటే తప్పకుండా మీరు విజయం సాధించే అవకాశం ఉంటుంది. అక్కడ ఈజీగా అంటే అర్థం ఏమిటి, మీకు ఆల్రెడీ కాన్ఫిడెంట్గా ఉంటారు, నేను ఈ పరీక్షకి సమాధానం రాయాలి, జాగ్రత్తగా ఉంటారు, తప్పుడు అలవాట్లకు వేరు, తప్పుడు వ్యక్తులతో మాట్లాడరు, కాబట్టి ఈ మాస్ కాపింగ్ పాల్పడే ఆలోచన ఉండదు. జాతకం బాగున్నప్పుడు మన యొక్క పరిణితి బాగా పనిచేస్తుంది, దానివల్ల మనము మంచి ఉన్నతమైనటువంటి స్థానాన్ని పొందుకుంటాం. అటువంటి ప్రయత్నంలో మీకు లాభాలు పొందుకునే అవకాశాలు, ఈవెంట్ చేసేవారికి కూడా గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు ఉన్నాయి. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్కాయిన్, లాటరీల వల్ల, జూదం వల్ల ధన ప్రాప్తి, గృహం కొనుగోలు చేసే అవకాశం, వివాహ సంబంధ యోగ్యత, సత్సంతాన ప్రాప్తి పొందుకోవడం, విదేశాలు కూడా మంచి విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు. అలాగే చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలు కూడా మంచి లాభాలు పొందుకోవచ్చు. సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళాములకి అభివృద్ధి బలంగా కనబడుతోంది. రోగనాశనం, రుణ విమోచనం, బంధులాభం, మిత్ర సౌఖ్యం, మంచి మాట తీరు, విద్యా పరిపూర్ణత, ప్రయాణ లాభం, అనేక రకాల ఆర్థిక ఆనందాన్ని, శుభయోగాల పరంపర, వస్తువాహన సౌలభ్యం కూడా చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. అద్భుతమైనటువంటి ఆర్థిక ఆనందాది శుభయోగాలు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములు, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహిణి లాభదాయకమైన స్థితి. అలాగే ఈ 3వ వారంలో కాస్త గర్భిణీ స్త్రీలు కూడా అప్రమత్తంగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. అలాగే ఈ కత్తులతో చేసేటువంటి విన్యాసాలు అవి కూడా మీకు అది ప్రమాదంలో పడే అవకాశం. ఈ పెట్రోల్తో చేసేటువంటి కొన్ని విన్యాసాలు, రోడ్డు మీద బైకర్స్ కొద్దిగా ముందరి వైలు పైకి లేపేసి, ఉండేదే ఒక కొడుకు, ఆడు ముష్టంలాగా ముందరి వీళ్ళు పైకి లేపేసి పెడితే వెనక పుర్రె పగిలిపోతుంది, అది కాస్త వాళ్ళ ఇంట్లో కుటుంబంలో ఉన్న కొడుకు పుట్టుకోమంటాడు. ఏమిటి అలా చెప్తారు ఏమిటండి, అలా చెప్తేనే వింటారు. నీ కొడుకు ఏం చేస్తావు చూసుకోవాలి కదా, నీ కూతురు ఏం చేస్తే చూసుకోవాలి కదా. నీ కూతురు, నీ కొడుకు ఏం చేస్తున్నాడు, ఫోన్లలో, మన తర్వాత ట్యాబ్లలో ఏం బూతులు చూస్తున్నారా, నీతులు చూస్తున్నారా తెలుసుకోవాలిగా, అది మన బాధ్యతగా. అది లేకపోతే ఎట్టా మరి, అప్పుడు మనం దండించాలి వాళ్ళని, ఎర్రగా కట్టె కాల్చి వాత పెట్టాలి, అప్పుడు సెట్ అవుతారు వాళ్ళు. పోలీసుడు చేసే పని అదే. న్యాయమూర్తులు అనుకునేటువంటి వ్యక్తులు, కోర్స్ దేవుడు దండం పెట్టుకోమని చెప్పేటువంటి న్యాయమూర్తులు కూడా చేసేటువంటి పని, ఎవరైతే తప్పు చేశారో వాడిని పరివర్తన చేసుకోవడానికి దండిస్తారు, శిక్ష ఇస్తారు. అది వాడేడు శిక్ష మనం వేసుకోలేమా, నీ కూతురికి నీ కొడుకు శిక్ష వేసుకోలేవా. తాడనం దండించి మనం మంచి మార్గంలో నడిపించే ప్రయత్నం చేయాలి. ఆ విషయాన్ని గమనించుకొని సరే మన పెంపకాన్ని కూడా జాగ్రత్తగా చూసుకుంటే తప్పకుండా మనకి అనుకూల శుభయోగాలు ఉంటాయి. వివాహాది నిశ్చితాంబులాలు, సంతాన ప్రాప్తి ఉండేటువంటి శుభమైనటువంటి మాసంగా చెప్పబడుతోంది. ఈ మాసం ప్రతి మాసం కూడా ఈ రాశి వారికి అదృష్టాది ఆనంద శుభయోగాల పరంపర పొందాలని కోరుకుంటూ సర్వేదిన సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ.